హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవేంటి అంటే మిల్లెట్స్ ఉంటాయి కదా, అవి అందులో కొర్రలు ఉంటాయి కదా, కొర్రలతోటి అయితే ఇవాళ నేను పులావ్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే కొర్రలు ఉంటాయి కదా, దాన్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే మనం గరం మసాలాలు ఉంటాయి కదా, అవి అన్నీ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వాటిని అందులో కొంచెం అల్లం వేసేసుకొని అల్లం వేసేసుకుంటున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి మిల్లెట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. కొర్రలు వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కొర్రల్ని ఫ్రై చేయాలి. ఎందుకంటే ఫ్రై చేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ తీసుకున్నాను నేను కొర్రలు అయితే. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనకి మిల్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకొక వామ్లో ఉండి అలా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేస్తే అవి ఉడికిపోతాయి. నేనైతే దానికి కాంబినేషన్గా నాటుకోడి కర్రీ అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.